హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్‌లో చూపించాను కదండీ! సో, దాని గురించయితే నేను షేర్ చేయాలనుకుంటున్నాను. అంతకంటే ముందు నేను ఈ చామంతి మొక్కకి సంబంధించి చిన్న వీడియో క్లిప్ అనేది యాడ్ చేయాలి అనుకున్నానండి. అంటే వీడియో స్టార్టింగ్ నుంచే దాని గురించే కన్నా కూడా నాకెందుకో ఈ వీడియో చాలా నచ్చింది. సో, ఎలాగో సీజన్ అయిపోతుంది కాబట్టి కలర్ షేడ్ అవుట్ అవుతుందన్న ఉద్దేశంతోటి ఈ చిన్న క్లిప్ అనేది మీకు యాడ్ చేస్తున్నానండి. సో, ఎవరైతే కొత్తగా ఛానల్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇంక విషయంలోకి వెళ్దాం. నాది పాత ఛానల్‌లోది అంటే నా ఫస్ట్ ఛానల్‌లో గూగుల్ యాడ్‌సెన్స్ నుంచి పిన్ వచ్చింది అన్నాను కదండీ! సో, ఆ పిన్ అయితే ఇదే. గూగుల్ యాడ్‌సెన్స్ నుంచి పిన్ వచ్చింది. ఛానల్ అయితే నేను చాలా కేర్‌ఫుల్‌గా మొత్తం టెక్ ఛానల్‌ని ఫాలో అవుతూ చాలా ఓపికగా అయితే ఛానల్ అనేది స్టార్ట్ చేశానండి. ఛానల్ పరంగా నాకు ఒక చిన్న ఇష్యూ కూడా లేకుండా చక్కగా మానిటైజేషన్ అయ్యింది. తర్వాత $10 కంప్లీట్ అయ్యాయి. తర్వాత గూగుల్ యాడ్‌సెన్స్ నుంచి పిన్ వచ్చింది. ప్రెజెంట్ వచ్చేసి నాకు ఒక $60 ఏమో అందులో క్రెడిట్ అయినాయండి. ఇంకా 100 అయితే కంప్లీట్ అవ్వలేదు. అంటే నేను వీడియోస్ అనేది స్టాప్ చేసి ఉన్నాను కదా! స్టాప్ చేసి ఉన్నాను కాబట్టి ఇంకా పేమెంట్ అనేది కొంచెం తక్కువగా క్రెడిట్ అవుతుంది. సో, ఇవి ఫస్ట్ ఛానల్స్‌ని చాలామంది వదిలేయడానికి రీజన్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేయడం వల్ల గానివ్వండి, లేకపోతే ఏదైనా ఇష్యూస్ రావడం వల్ల ఇలాగ కొన్ని వదిలేసినవి, కొన్ని పోయినవి ఇలా ఉండి సెకండ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు. బట్ నేను అన్నీ బాగున్నా కూడా సెకండ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే ఏదో 2 ఛానల్స్ మీద ఇన్‌కమ్ వచ్చేస్తది. 2 ఛానల్స్ మీద ఇన్‌కమ్ కోసమని కాదండి. ఇన్‌కమ్మే కావాలనుకుంటే ఫస్ట్ ఛానల్ నేను మంచిగా రన్ చేసుకోవచ్చు. చక్కగా నాకు అందులోనే క్రెడిట్ అవుతది. బట్ నేను దాన్ని లైట్ తీసుకొని ఈ ఛానల్ ఎందుకు పెట్టాను? ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే, ఇప్పుడు కొత్తగా మేము ఈ ఫీల్డ్‌లోకి రావాలి అనుకున్న వాళ్ళకైతేనే ఈ యొక్క వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఛానల్‌ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు మెంటల్‌గా ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలి, మెంటల్‌గా, ఫిజికల్‌గా ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలనేది నేనైతే ఈ వీడియోలో షేర్ చేస్తానండి. సో, నేను అవన్నీ చెయ్యకే కొన్ని తీసుకోలేక నేను ఆ ఛానల్ అనేది స్టాప్ చేశాను. అలానే నేనేం అందులో డైలీ వ్లాగ్స్ కూడా ఏం కాదండి. ఫస్ట్‌లో నేను స్టార్టింగ్ అంతా కుకింగ్ వ్లాగ్స్ చేశాను. తర్వాత 1, 2 మేము ట్రిప్పులకి వెళ్ళిన వ్లాగ్స్ చేశాను. ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేటివ్‌గానే ఉండాలి. రేపొద్దుట ఎప్పుడైనా నేను నా ఛానల్ ఓపెన్ చేసి చూసుకున్నప్పుడు నేనింత టైం వేస్ట్ పనులు చేశానా అని నాకెప్పుడు అనిపించొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనే ఒక ఉద్దేశంతోటే నేను ఛానల్‌ని స్టార్ట్ చేశానండి. అయితే అందులో ఒక కుకింగ్ గురించే గానివ్వండి, లేకపోతే ఒక ఏదైనా ఏంటి స్టిచ్చింగ్‌కి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో గాను, లేదు అంటే గనక రేపొద్దుట నేను చూసుకున్న నాకొక మెమరబుల్‌గా ఉండే విధంగా నేను ప్లాన్ చేసుకునే చేశానండి. అయినా కానీ నేను చేసినటువంటి పెద్ద మిస్టేక్ ఏంటి అంటే గనక నేను ఛానల్ పెడుతున్నాను, పెట్టాను అని వాట్సాప్‌లో షేర్ చేయడం కానివ్వండి, పర్సనల్‌గా నాకున్నటువంటి కాంటాక్ట్స్ అన్నిటికి లింక్ షేర్ చేయడం అనేది నేను చేసినటువంటి చాలా పెద్ద మిస్టేక్. ఎందుకు చెప్తున్నాను అంటే నిజంగా చెప్తున్నానండి. మనకి ఒక 100% కాంటాక్ట్స్ ఉంటే అందులో ఒక 10% కూడా కాదండి. ఒక 5-6% మెంబర్స్ మాత్రమే మనస్ఫూర్తిగా మనం ఏదైనా చేస్తున్నాము అంటే ఎనకాల నుంచి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు. మిగతా 95% మెంబర్స్ కూడా మనం ఎంకరేజ్ చేయకపోగా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఇదవుతారు అనే దాన్ని బట్టి మాత్రమే ఉంటారండి. పైకి అందరూ చెప్తారు కానీ మనకు జరిగే రిజల్ట్ మాత్రం ఇదే ఉంటుంది. సో, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేది ఏంటంటే, మీలో ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక ఫస్ట్ మీకంటూ ఒక కంటెంట్ అనుకోండి. ఏదైతే మిక్స్డ్ కంటెంట్ కంటే కూడా మనం ఏదైనా వ్లాగ్స్ అనుకోండి, మిక్స్డ్ కంటెంట్ చేసినా ప్రాబ్లమ్ ఉండదు. వ్లాగ్స్‌లో పోతుంది. అలా కాకుండా మీరు క్రాఫ్ట్స్ చేయాలనుకుంటుంటే క్రాఫ్ట్స్, కుకింగ్ అయితే కుకింగు, లేదా స్టిచ్చింగ్ ఇలా ఏదైనా ఒక పర్టిక్యులర్‌గా అనుకుంటే కొంచెం గ్రోత్ అనేది బావుంటుంది. అలాగే సక్సెస్ అవుతారా? ఫెయిల్యూర్ అవుతారా? యూట్యూబ్ పెట్టడం వల్ల ఎలాంటి వీడియోస్ చేస్తే అవుతారు అనేది మీరు తర్వాత డిసైడ్ అవ్వచ్చు. ఫస్ట్ మీకు మెంటల్‌గా ఎలాగా స్ట్రాంగ్ అవ్వాలంటే, మీ వీడియోస్‌ని మీరు ఎవ్వరు ఏమన్నా తీసుకునేలాగా, ఎలాంటి కామెంట్స్ అయినా తీసుకునేలాగా. ఎందుకంటే చాలా ఫన్నీగా వాళ్ళు మనల్ని కామెంట్ చేస్తారండి. చాలా ఫన్నీ వేలో మనకి కించపరుస్తూ ఉంటారనమాట. అరే! మనకు అవసరమా అనిపించేలాగా. ఒకానొక టైంలో అయితే మనకి ఇది అవసరమా అన్న ఫీల్ ఖచ్చితంగా వచ్చేస్తదండి. సో, అలా రాకుండా ఉండాలి అంటే ఛానల్ స్టార్ట్ చేయాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే, మీరు కంటెంట్‌ని నమ్ముకుని, మీరు చేయాలనుకున్న విధానాన్ని నమ్ముకుని వెళ్ళండి. మీకు ఆటోమేటిక్‌గా అంటే మన అన్న వాళ్ళు ఎవ్వరిని సపోర్ట్ అడగకపోయినా మన దగ్గర విషయం ఉండి, మన
వీడియోస్లో కంటెంట్ ఉంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ వస్తారండి. సబ్స్క్రైబర్స్ రావడం అనేది చాలా ఈజీ. ఎప్పుడు అంటే మన కంటెంట్ వ్యాలిడ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా వస్తారు. అంతే తప్ప మీరు అందరు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అందరికీ ఫోన్ చేయడం కానీ లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనడం కానీ చెయ్యొద్దు. ఎలా ఉంటుందో తెలుసా అండి? ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటారా వాళ్ళు, మీరు గ్రాడ్యువల్గా చూస్తూ ఉంటే మళ్ళీ అవన్నీ కూడా మనకి ఆ సబ్స్క్రిప్షన్స్ అంతా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. మళ్ళీ వాళ్ళే అన్సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అలా అనుకుంటావు అక్క, వాళ్ళే చేశారని ఏంటి గ్యారంటీ అంటే, నాకు సంబంధించి పాత ఛానల్లో నేను అందరికీ చెప్పున్నాను కదా, తర్వాత నేను వాళ్ళని ఏదైనా ఫంక్షన్స్లో అది మీట్ అయినప్పుడు నా ఛానల్ ఓపెన్ చేసినప్పుడు వాళ్ళది అన్సబ్స్క్రిప్షన్ చూసానండి. నేను చాలా నవ్వుకున్నాను. నేను ఇలా కూడా ఉంటారా అనిపించింది నాకు. సో మనకైతే ఎవ్వరి సపోర్టు లేకుండా కూడా మనం సక్సెస్ అవ్వచ్చు, అవ్వలేమా అన్న ఒక ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానండి. ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఎవ్వరికీ తెలీదు. మా హస్బెండ్ తోటి కూడా నేను చెప్పకుండానే ఛానల్ స్టార్ట్ చేశానండి. బట్ ఎలా చెప్పాను అంటే, నేను మీ దగ్గర ఒక విషయం అయితే చెప్పట్లేదు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. బట్ నేనైతే ఆ ఒక్క విషయాన్ని మాత్రం మీకు ఇప్పుడు చెప్పట్లేదు అని మాత్రం చెప్పాను. సో ఆయన నవ్వుకుని, సరే నీకెప్పుడు సమయం అనిపిస్తే అప్పుడే చెప్పు అన్నారు. బట్ ఆయనకు తెలుసు నేను ఇంతకు మించి నాకు ఎందులోనూ ఇంట్రెస్ట్ లేదు, ఇదే ఇంకోటి ఏదో చేసి ఉంటాను అనుకున్నారు తప్ప ఏంటి అని ఆయన అడగలేదు. నేను చెప్పలేదు అప్పటికి. అలా నేను ఛానల్ని స్టార్ట్ చేశానండి. ఇప్పటికి నా ఛానల్లో 251 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను షార్ట్స్ కూడా పెట్టను, ఎందుకంటే షార్ట్స్లో మనకి సబ్స్క్రైబర్స్ చాలా ఈజీగా వచ్చేస్తారు. బట్ ఏంటంటే లాంగ్ వీడియోస్కి వ్యూస్ ఉండవు. అది కొంచెం డిసప్పాయింట్గా అనిపిస్తుంది. సరే నిదానంగా వెళ్ళినా మనకి ఏదో ఒక రోజుకి వెళ్తాం కదా అన్న ఒక ఉద్దేశంతో షార్ట్స్ కూడా నేను పెద్దగా ఇంట్రెస్ట్ అయితే చూపించానండి, లాంగ్ వీడియోస్లోనే పెడతాను. నేను ఫస్ట్ ఛానల్లో నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను పెట్టిన ప్రతి వీడియో వాట్సాప్లో లింక్ చేసి, గ్రూప్స్లో లింక్ చేసి, పర్సనల్గా ప్రతి ఒక్కరికి పేరు పేరున లింక్ షేర్ చేసినప్పుడు కూడా నాకు వ్యూస్ లేవండి. బట్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఈ ఫిబ్రవరి 6 వస్తే 2 మంత్స్ కంప్లీట్ అయితే 3 మంత్స్ వస్తాయి. ఇప్పటికి నావి ఒక 9 వీడియోల వరకు 1000 వ్యూస్ దాటాయి. అంటే మన వీడియోస్లో ఎంతో కొంత కంటెంట్ ఉంటేనే ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ చూస్తారు, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనేది ప్రూవ్ అయిపోయింది కదా. సో మీరైతే ఎవ్వరికి చెప్పకండి, ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఎవ్వరికి చెప్పొద్దు. ఒకళ్ళకి చెప్పి వాళ్ళందరినీ మనం సబ్స్క్రైబ్ చేయమని అడిగి ఇలా టైం వేస్ట్ చేసుకునే కన్నా, మీరు ఏ కంటెంట్ చేస్తున్నారు, దానికి సంబంధించి మీరు ఎలాంటి ప్రజెంటేషన్ ఇస్తున్నారు, మీరు ఎలా ఎడిట్ చేస్తున్నారు, ఎడిటింగ్కి మీరు ఏ యాప్స్ యూజ్ చేస్తున్నారు, ఇంకా బెస్ట్ యాప్స్ ఏమున్నాయి, యూట్యూబ్ గురించి మనం తెలుసుకోవాల్సిన గైడ్లైన్స్ ఏమున్నాయి, సో ఎలాంటి టెక్ ఛానల్స్ అయితే బాగుంటాయి, ఇలాంటి వాటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సక్సెస్ అవ్వడానికి ముందు మనం కష్టపడితే ఎంతో కొంత అదృష్టం ఉంటే కొంచెం ముందు సక్సెస్ అవుతారు. లేదు అంటే కనుక కొంచెం టైం తీసుకుంటారు, అంతే తప్ప మీరు అసలు ఎవ్వరికి ఛానల్ పెట్టాను అని మాత్రం చెప్పకుండా ఉంటే ముందు ప్రశాంతంగా ఉంటారు. ప్రశాంతంగా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయండి. ఇది నేను ఇంతలా ఎందుకు చెప్తున్నా, ఇది నేను 2 ఇయర్స్ అయిందండి ఛానల్ కంప్లీట్. 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఈ ఫిబ్రవరి 14 వస్తే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ కంప్లీట్ అయి 3rd ఇయర్ వస్తుంది. నాకు ఈ ఛానల్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ నేనేంటంటే ఈ రిలేటివ్స్ నుంచి వచ్చేటటువంటి కామెంట్స్ వల్ల మనకి ఏదైనా వచ్చిందనుకోండి, ఆటోమేటిక్గా చెప్తాం కదా ఇంట్లో. సో నీకు ఎందుకురా, నువ్వు తీసుకోలేనప్పుడు మనకు అవసరమా, నువ్వేదో సరదాగా పెట్టుకుంటానన్నావు, నువ్వు ఇలా సఫర్ అవుతావు అనుకుంటే నేను అసలు వద్దని చెప్పి ఉండేవాడిని. అలాంటి డిస్కషన్స్ కూడా జరిగాయండి. నాకు అనిపించింది, నాకైతే ఈ ఫీల్డ్ అయితే ఇంట్రెస్ట్ ఉంది, నేను చేసేది ఏం తప్పు లేనప్పుడు నేను ఎందుకు వీళ్ళందరూ ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నాను అని ఎంత మోటివేట్ చేసుకున్నా నాకు అది ఎందుకో తీసుకోలేకపోయాను అనమాట. ఇప్పుడైతే ఛానల్ ఉందండి. ఎప్పుడైనా అప్పుడప్పుడు స్టిచ్చింగ్ వీడియోస్ ఏమన్నా 2 మంత్స్కి ఒకసారి అలా ఒక్కొక్క వీడియో వేస్తాను. యూట్యూబ్లో మనం ఇంట్రెస్ట్ తోటి వస్తారండి, అందరూ డబ్బుల కోసమే రారు. డబ్బులు వస్తాయి కాదని నేను అనను, డబ్బులకు వస్తాయి కదా అని యూట్యూబ్ ఛానల్ పెట్టేసి డబ్బుల కోసమే రన్ చేయాలంటే రన్ చేయలేమండి. యూట్యూబ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చాలా పేషెన్స్ ఉండాలి, దాని మీద చాలా ఇంట్రెస్ట్ కానీ చాలా మనకి బాగా ఇదిగా ఉంటే మాత్రమే యూట్యూబ్ రన్ చేయగలం. అది సక్సెస్ అయినా రన్ చేసేస్తాం, సక్సెస్ అవ్వకపోయినా రన్ చేసేస్తాం. ఎలా అంటే యూట్యూబ్లో వీడియో పెట్టకపోతే ఉండలేమేమో అన్నంతలా ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉంటే దానికి డబ్బులతోనే పని లేదు. నాకు ఇప్పుడు ఈ ఛానల్ నుంచి ఒక 50,000 రూపాయలు కనుక ఇన్కమ్ వస్తే ఇప్పటి వరకు నేను ఫస్ట్ ఛానల్లో పెట్టిన పెట్టుబడికి నాకు రికవరీ అవుతుందండి. పెట్టుబడి అంటే ఛానల్ నిమిత్తంగా ఏమీ ఖర్చు పెట్టలేదు. కాకపోతే కుకింగ్ వీడియోస్ చేసినప్పుడు ఫోను ఇలా సెట్ చేస్తాం కదండి ట్రైపాడ్కి, అలాంటప్పుడు హీట్ ఎక్కువైపోయి 10,000 ఒకటి 12,000 ఇలా 3 ఫోన్లు హ్యాంగ్ అయిపోయినాయండి.
అంటే యూట్యూబ్‌లకి డబ్బుల కోసం వచ్చేస్తారు, డబ్బుల కోసం చేసేస్తారు అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. సో, నాకది ఇంచుమించుగా 33,000, 35,000 వరకు అక్కడ నేను లాస్ పోయాను. అయినా నేను మానలేదు. ఎందుకంటే నాకది ఇంట్రెస్ట్ ఉంది. సో, మీరు ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ దయచేసి ఎవరికీ చెప్పకండి. ఎవరికీ చెప్పకపోయినా కూడా సక్సెస్ అయినటువంటి ఛానల్స్ చాలా ఉన్నాయి. నేను చూసాను. మీరు ఎలాంటి కంటెంట్ పెడితే సక్సెస్ అవుతారు, ఎలాంటి కంటెంట్‌కి వ్యూస్ వస్తున్నాయి. సో, మీరు దాన్ని ఎలా ప్రజెంట్ చేయగలరు అనేది మాత్రమే చూసుకోండి. ఇది కొంచెం వీడియో లెంతీగా ఉన్నా సరే ఖచ్చితంగా మీరు ఇలా ఫాలో అయితే ప్రశాంతంగా ఉంటారండి. ఇది ఎంత పెయిన్ లేకపోతే ఒక 1 ఇయర్ నాకు మానిటైజేషన్ ఎప్పటికైందో తెలుసా అండి? 11 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మానిటైజేషన్ అయ్యింది నాకు. 11 మంత్స్ నేను ఎంత కష్టపడి ఉంటే మానిటైజేషన్ వరకు వెళ్ళుంటానో ఆలోచించండి. ఇది నేను స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడులాగా 3,500 ముందు 500 సబ్స్క్రైబర్స్ తర్వాత 3,000 వాచ్ అవర్స్ వస్తే మినీ మానిటైజేషన్ అన్నారు కదా! అది రాకముందు నేను ఛానల్ స్టార్ట్ చేశాను. 11 మంత్స్‌కి 4,000 అవర్స్ కంప్లీట్ చేసుకున్నాను. అంత కష్టపడ్డానండి. అయినా సరే దీన్ని నేను లైట్ తీసుకున్నాను అంటే, దీనికంటే కూడా మెంటల్ పీస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మీరు అర్థం చేసుకోండి. సో, నేను చాలా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. దయచేసి ఛానల్ పెట్టిన విషయం ఎవరికీ చెప్పకండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.